సో డార్లింగ్స్, నేను తెలుసు కదా మీ కార్తిక్ ఫ్రమ్ క్రియేటర్స్ టీమ్. లైఫ్ లో చాలా చూసేసానని పోజులు కొడతా కానీ ఏమీ చూడలేదని ఇప్పుడే అర్థం. ఏంటంటే నేను నా క్రియేటర్స్ టీమ్ అనే నా టీంని నేను బిల్డ్ చేసుకోవడానికి మినిమం 6 or 7 months పట్టింది. దాన్ని కొలాప్స్ చేసుకోవడానికి 1 month సరిపోయింది. కొలాప్స్ చేసుకున్నానే చెప్తా. నా టీం మెంబర్స్ ఒక్కరు రావడం లేదు. ఒక్క ఎక్సెప్ట్ ప్రేమ్ కుమార్ తప్పితే వాడే వీడియో తీస్తున్నాడు. వాడు తప్పితే ఇంకెవ్వరూ రావడం లేదు. వీడియోస్ పైన ఇంట్రెస్టే పెట్టడం లేదు. సో నేను నా జర్నీ ఏంటంటే అప్స్ డౌన్స్ లైక్ జిగ్జాగ్ లైన్, హార్ట్ బీట్ లాగా జరుగుతుంది. అవి లేకపోతే అసలు లైఫ్ అనేది కాదంటారు, జర్నీ అనేది కాదంటారు. కానీ చాలా చూసేసా ఇప్పటికే. నా ప్రేమ కథ అనేది నాట్ మై లైఫ్ స్టోరీ అండ్ ఆల్సో నాట్ మై లవ్ స్టోరీ. మై లవ్ స్టోరీ అది ఒక ట్రూ ఇన్సిడెంట్ లాంటిది. మా చుట్టుపక్కల వాళ్ళకి జరిగింది. నేమ్స్ మెన్షన్ చేయాలనుకోవడం లేదు. సో అది కూడా ఒక ట్రూ ఇన్స్పైరింగ్ లాగా ఉంది కాబట్టి దాన్ని తీయాలనుకుంటున్నా. అండ్ దానిపైన మీ సపోర్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఐ వాంట్ సీ. సో డార్లింగ్స్, ఇది సారీ చెప్పడానికి ఒక అపాలజైజింగ్ వీడియో అని అనుకోవచ్చు, ఆర్ ఎల్స్ నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వచ్చినట్టయినా మీరు అనుకోవచ్చు. ఎనీథింగ్ ఎల్స్. ఫస్ట్ అయితే ముందుగా నా సారీ అందరికి, ఎందుకంటే నేనే చేశా, నా చేతులారా చేశా. ఎగ్జామ్స్ అని ఒక టార్గెట్ పెట్టుకొని దానిపైన ఫోకస్ చేయలేకపోయా, నా వీడియోస్ పైన కూడా ఫోకస్ చేయలేకపోయా. అందరు అనుకుంటారు వీడేంటి ఎంత బిజీ అని. నేనేం బిజీ కాదు, నా బద్ధకం. నా చేతులారా నేను చేసుకున్నా వీడియోస్ చేసుకోకుండా, అంత వాచ్ టైం ని పడేసుకొని. దట్స్ మై ఫాల్ట్. నేను తెలుసుకున్నా ఇప్పటికి. ఐఎమ్ సారీ గైస్. అండ్ ఇంకొకటి, నా ప్రేమ కథ అనే సిరీస్ ని మీరు ఎలా అయినా సక్సెస్ చేయాలి. అది నేను సక్సెస్ మీట్ లాంటిది పెట్టుకోవాలి. అంటే నేను తీసిన ఫస్ట్ సిరీస్ నిజమా కల, అది చాలా హిట్ అయింది. కాకపోతే దానికి అన్ని ఎక్విప్మెంట్స్ లేవు, ఎడిటింగ్ లేదు. కానీ దాంట్లో చాలా వ్యూస్ వచ్చాయి, దాంతో చాలా ఫేమ్ అయ్యా. చాలా మంది ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు వీడా అని. సో ఇప్పుడైతే నన్ను మా ఇంటి దగ్గరైనా ఆర్ మా సరౌండింగ్స్ అయినా నన్ను తక్కువ చేసి చూసేవాళ్ళే తప్పితే వీడు గ్రేట్ అని చెప్పడానికి లేదు. నేను ఎంత కష్టపడ్డా, ఎంత హార్డ్ వర్క్ చేసినా సక్సెస్ అవ్వలేకపోతున్నా, ఫేమస్ అవ్వలేకపోతున్నా. దిస్ ఈజ్ మై ఓన్లీ పెయిన్. ఆ పెయిన్ వల్ల నేను వీడియోస్ పైన ఫోకస్ చేయలేకపోతున్నా. సో మీలాంటి వాళ్ళు నాకు కానీ సపోర్ట్ ఉంటే, ఒక మిడిల్ క్లాస్ వాడు గెలిస్తే ఎలా ఉంటుందో చూపించాలి అని అనుకుంటే మీరు నాకు తోడై ఉండండి. యూట్యూబ్ ప్లాట్ఫామ్ నే కొడతా. ఇది నా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారు కొంతమంది, కానీ నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇది. ఖచ్చితంగా కొడతా. ఒక బిగ్గెస్ట్ యూట్యూబర్ అని చెప్పను, కానీ ఒక బెస్ట్ యూట్యూబర్ అని మాత్రం చెప్పేటట్టు నా యూట్యూబ్ ఛానల్ ని డెవలప్ చేస్తా. ఇదే నేను చెప్పాలనుకుంటుంది. అలానే నా ప్రేమ కథ అనే దాన్ని ఇంకొక 2 days లో డైలీ పార్ట్స్ అప్లోడ్ చేస్తా. షూట్ ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్పను, కానీ అయిపోతుంది, జరుగుతుంది. సెట్స్ లో ఉంటున్నాం, కొంచెం బిజీ. ఈసారి మాత్రం బిజీ. సారీ. ఓకేనా? సైనింగ్ ఆఫ్.